నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఈ రోజు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రేపు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం వరుస సమావేశాలు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో జగ్గారెడ్డి భేటీ. తుంగతుర్తి పంచాయతీపై 7 పేజీల స్టీల్ కవర్. హైదరాబాద్ లో భారీగా కల్తీ మసాలా దినుసులు స్వాధీనం. 13 సంస్థల సోదాలు. 25.3 టన్నుల కల్తీ మసాలాలు సీజ్. జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన. సజ్జల తన అనుచరులతో కలిసి తనను కలవకుండా అడ్డుకుంటున్నారంటూ ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా ఈ 2 రోజుల పర్యటన కొనసాగనున్నట్లుగా సమాచారం. పర్యటనలో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక హైదరాబాద్ లో చేపట్టనున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ, హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అవసరమైన కేంద్ర నిధులు అనుమతులపై కూడా సంబంధిత మంత్రులతో చర్చించనున్నట్లుగా సమాచారం. అలాగే ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన పెండింగ్ హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన వివిధ గ్రాంట్లు, పన్నుల వాటాలను త్వరితగిన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరనున్నట్లుగా సమాచారం.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి పంచాయతీకి సంబంధించిన 7 పేజీల నివేదికను స్టీల్ కవర్ లో అందజేశారు. ఏఐసీసీ నిబంధనల ప్రకారమే నివేదికను సమర్పించారని భేటీ అనంతరం జగ్గారెడ్డి తెలిపారు. పీసీసీ ఆదేశాల మేరకు సంబంధిత వారందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేశామన్నారు. ఈ నివేదికపై తుది నిర్ణయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అలాగే పార్టీలో విభేదాలు సహజమేనని అవన్నీ త్వరలో సర్దుకుంటాయంటూ ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కల్తీ మసాలా దినుసుల తయారీ విక్రయాలపై హెచ్ఫాస్ట్ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థలు తనిఖీలు చేపట్టి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లుగా సిపి సజ్జనార్ తెలిపారు. ఇక 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. కల్తీ మసాలాల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందని సజ్జనార్ హెచ్చరించారు. రావడం జరిగింది. అట్లానే వేలల్లో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్రైవ్లో చాలా పెద్ద ఎత్తున అడల్ట్రేషన్ను, అట్లానే మిస్ బ్రాండింగు, అట్లానే చాలా వైలేషన్స్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కింద ఈ పబ్లిక్ హెల్త్కి చాలా హానికరమైన విషయం బయట రావడం జరిగింది. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ని, అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్లో ప్రొక్యూర్ చేసి, ప్రాసెస్ చేసి హోల్సేల్గా మరియు రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాలపైన మనము 3 కేసెస్ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవ్పల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మటీరియల్ని మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క ఇన్స్పెక్షన్స్లో మన చెక్ రావడం జరిగింది. అట్లానే వేలల్లో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనం
మహబూబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ టీచర్ హెల్పర్ కు అవమానం జరిగిందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లుగా తెలిపారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ రవికుమార్ వారిని తన ఛాంబర్లోకి పిలిచి వారితో పాటుగా వారి భర్తలను కూడా అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించినట్లుగా ఆరోపించారు. ఘటనతో మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ మంజుల పోలీస్ స్టేషన్లోనే అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తమను వేధించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న ఎస్ఐ రవికుమార్ పై కూడా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. లక్ష్మి, మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామం. ఈ దొనకొండ గ్రామంలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలం నుంచి ఒక వ్యక్తి బోయిని నరేష్ అనే వ్యక్తి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి 1వ తారీఖు రోజు మేము దంతాలపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి వరకు సార్ మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. నిన్న విషయంలో మమ్మల్ని కేసు చేయను ఏం చేయను అని చెప్పేసి అనడం వల్ల నిన్న అన్ని పేపర్లలో అన్ని న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ వైరల్ కావడంతో వెంటనే మళ్ళీ తిరిగి 4వ తారీఖు 8వ నెల 2026 ఈ రోజున ఎస్ఐ గారు వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. అందరినీ పిలిపించి సాక్ష్యాలను మరియు ఊర్లో జరిగినటువంటి సంఘటన జరిగిన స్కూల్కి వచ్చి విచారణ జరిపించి మాకు కేసు చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఏది జరిగినా కానీ మాకు సరైన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. నిన్న తేదీ అనగా 3వ తారీఖు 8వ నెల 2026 రోజు నిన్న సోమవారం రోజున మేము పిఎస్కి వెళ్ళినప్పుడు సార్ గారు కొంచెం మా మీద గరంగా మాట్లాడుతూ మేము కేసు చేయను ఏం చేయను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడే అంగన్వాడీ టీచర్ స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే స్థానిక హాస్పిటల్ అయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తెలుగుకి తీసుకెళ్ళడం జరిగింది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొంచెం హెల్త్ కుదిరినప్పటి తర్వాత ఇంటికి తీసుకురావడం జరిగింది. అదే మళ్ళీ నెక్స్ట్ డే ఏమంటే వచ్చిన తర్వాత కేసు విషయం గురించి విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. సమస్య ఏంటంటే మా దొనకొండ అంగన్వాడీ సెంటర్లో మేమిద్దరం లేడీస్ ఉన్న సమయంలో బోయిన్ నరేష్ అనే అబ్బాయి వచ్చి ఊరికే మా వీడియోస్ తీస్తూ ప్రైవసీ లేకుండా మమ్మల్ని డ్యూటీ చేసుకోకుండా డిస్టర్బ్ చేయడం వల్ల మేము దంతాలపల్లి పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు విషయం గురించే సార్ గారు మమ్మల్ని నిన్నటి దినంలో పిలిపించి నేను కేసు అటువైపు ఇటువైపు రెండు వైపులా చేస్తా, నేను అసలు కేసే చేయను అనే విధంగా మాట్లాడడం వల్ల మేము పేపర్ వాళ్ళకి మరియు న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. తదుపరి రోజున మళ్ళీ తిరిగి వచ్చి ఆ న్యూస్ రావడం వల్ల అది వైరల్ కావడం వల్ల తిరిగి వచ్చి మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పి సాక్షులను మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిపించి సరైనటువంటి సాక్ష్యాలను సేకరించి కేసు చేస్తాము అని చెప్పి. నా పేరు పంతం వెంకటలక్ష్మి, మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ. ముఖ్యంగా దొనకొండ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్ మరియు ఆయాలపై అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నరేష్ అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తించి వారు బట్టలు మార్చుకుంటున్న తరుణంలో వాళ్ళ వీడియో తీసి అనేక ఇబ్బందులకు గత 3 సంవత్సరాల నుంచి గురి చేయడం జరుగుతుంది. దీనిపై 1వ తారీఖు దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిన్న అనగా 3వ తారీఖు 8వ నెల 2026 తారీఖు నాడు దంతాలపల్లి పోలీస్ స్టేషన్కి పోయి ఏమైంది సార్, మా విషయం ఏమైంది, కేసు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నటువంటి వారిని స్థానిక ఎస్ఐ రవికుమార్ గారు అకారణంగా తిడుతూ వాళ్ళను బూతులు తిడుతూ మీరేమన్నా అచ్చమైన వాళ్ళ అని చెప్పేసి మాట్లాడుతూ ఒక దళిత ప్లస్ ఒక బీసీ మహిళలను చూడకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక మహిళలను ఆ విధంగా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నిలబెట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదని మేము తెలంగాణ ఎస్సీ జనసంఘం నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తక్షణమే ఎస్ఐపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అన్నిటిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఎస్పీ గారు డిఎస్పీ గారు స్పందించి స్థానిక ఎస్ఐ రవికుమార్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
వైసీపీపై బోరుగడ్డ అనిల్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు భారీతో కలిసి నిరసన చేపట్టారు. తనకు జగన్ను కలిసే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయానికి రావద్దని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 2023 నుంచే తనకు వైసీపీలోకి రాకుండా సజ్జల అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. గుంటూరు, బాపట్ల జిల్లాల కొందరు నాయకులకు రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. నిల్చున్నా నేను 30 లక్షల కాలుబలం మాది. మీ అన్నకు రౌడీ షీట్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా నన్ను ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీట్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు. విన్నారుగా మీరు? పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జలు చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది. ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది. నేను ఇచ్చున్నా. నేను ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పష్టం చేశారు. ఇవాళ ముషీరాబాద్ డివిజన్లోని వైఎస్ఆర్ పార్క్ లో కొనసాగుతున్న పెండింగ్ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నాణ్యత వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మేడం జీ అమ్మ కొంచెం ఇట్లా రెగ్యులర్ వాకర్స్ ఉంటాయి. నిరంజన్ పెట్టేయాలి. మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులను ఆశ్రయించిన ఆయన తెలంగాణ ప్రజలకు హాని కలిగేలాగా హరీష్ రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. హరీష్ రావు పైన హరీష్ రావు గారు పూర్తి ఆధారాలతో క్షుద్ర పూజలు ప్రజాప్రభుత్వం పైన ప్రజలు ఇబ్బందులు పడాలని హరీష్ రావు గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజాప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులతో ఉండాలి, కరువు కాటకాలతో ఉండాలి, తెలంగాణలో వర్షాలు పడకుండా కరువుతో అల్లాడించాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ క్షుద్ర పూజలు చేసి చాలా చట్టవిరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడ్డాడు అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2/3 నెల 2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటాలతో కొట్లాడాలి. ఇక
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రూపంలో రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సిగ్గుచేటు. ఒక మాజీ మంత్రిగా ఉండి ఇవాళ హరీష్ రావు గారు తన కుట్ర బుద్ధితోని ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ ప్రజలు ఉన్నటువంటి సంతోషంగా ఉండొద్దని కుట్ర చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి బేషరతుగానే మేము కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర గ్రామంలో నిర్వహించిన గ్రామసభ ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ సెక్రటరీ నిధులు దుర్వినియోగం చేశారు అంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. నిజ నిర్ధారణ అయ్యే వరకు కూడా సభను కొనసాగివ్వము అంటూ వాకౌట్ చేసి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, నిబంధనల ప్రకారమే నిధులు వినియోగించామని పంచాయతీ సెక్రటరీ రమాదేవి వివరణ ఇచ్చారు. ఆప్షన్ ఉంటే అన్ని గ్రామ పంచాయతీలో ఇదే ప్రాబ్లం, స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. నన్ను అడుగుతారేంటి ప్రభుత్వం నుండి స్టేట్ లో ఆప్షన్ లేదు, ఉంటే నేను కొట్టాను. నాకేమైంది సిబ్బంది జీతాలు నా మనుషులు కూడా నేను కూడా పెట్టుకుంటా కదా. ఊరు కోసము సిఎస్ఆర్ ఫండ్ కింద 2 బావులు తోడిపించిన, నేను 4 డివిస్ నుంచి 2 బోవులు వేయించిన, ఒక 2 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేయించిన. సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ జీపీడీపీ ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రామ సభల్లో కొన్ని అనుకోని నిధులు గత 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ టైంలో ఏదైతే ఉందో దాంట్లో దుర్వినియోగం జరిగినాయి అనే విషయంలో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే తర్వాత నేను నా హక్కులు ఏదైతే హరించుకోబోతున్నాయో, నాకు ఏదైతే గ్రామ పంచాయతీ మీద ఉన్న హక్కులని మేడం గారు కాల రాస్తున్నారనే విషయం గ్రహించి నేను ఇమీడియట్ గా ఆ పార్టీ గ్రామస్తులు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. గతంలో జరిగిన అవకతవకల గురించి కూడా ఎంక్వైరీ చేయాలని ఉంది. సందర్భంలో నేను కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది. ఫస్ట్ డిపిఓ గారి దగ్గర పోయినాము, అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినా కానీ ఏం పట్టించుకోలే వాళ్ళు. తర్వాత నేను ఎప్పుడైతే కమిషనర్ గారి దగ్గర పోయినానో పోయిన 2 రోజులకే ఇక్కడికి డిఎల్పిఓ గారు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీ చేసుకున్నారు. ఆ యాక్షన్ తీసుకుంటే కుదరదు అన్నారు. సరే వాళ్ళ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నారేమో అనుకున్నా. షోకాజ్ ఇచ్చినాక కూడా 15 రోజుల వరకు ఇంకా ఏం యాక్షన్ తీసుకోవట్లేరని వెళ్తే నాకు షోకాజ్ ఇచ్చి, నాకెందుకు షోకాజ్ ఇచ్చారు అంటే నేను వచ్చిన 3 నెలల్లోనే దగ్గర 3,53,000 రూపాయలు నాకున్న చెక్ పవర్ని ఉపయోగించి నేను కానీ మా ఉప సర్పంచ్ కానీ దుర్వినియోగం చేశారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరని నాకే షోకాజ్ ఇచ్చారు. నేను ఇచ్చిన షోకాజ్ మీద రిప్లై ఇచ్చిన. నాకు ఇచ్చిన షోకాజ్కి 2 సార్లు ఫోన్ చేశారు, మీకు షోకాజ్ ఇచ్చారు ఇంకా రిప్లై ఇస్తలేరని. అదే సెక్రటరీ గారికి షోకాజ్ ఇచ్చి నెల రోజులైనా. గతంలో నేను వచ్చినప్పుడు ఈ గ్రామ పంచాయతీలో 250 రూపాయలు ఉండే. అలాంటి టైంలో నేను ఈ గ్రామ పంచాయతీ రెవెన్యూని పెంచాను. నేను ట్యాక్స్ పెంచి 1 కోటి ఆదాయం దాకా తీసుకొచ్చాను. అండ్ అప్పుడు ఉన్న వాటర్ సమస్య చాలా ఉండే. వాటర్ సమస్య కోసం కూడా నేను సిఎస్ఆర్ నిధుల నుంచి పైప్ లైన్ వేయించడం జరిగింది. 2 డివిస్ నుంచి 2 బోర్లు కూడా వేయించడం జరిగింది. అండ్ నిధుల దుర్వినియోగం జరగకుండా పనులు చేశాను. అండ్ గ్రామ పంచాయతీ నుండి వీరైతే అభియోగం చేస్తున్నారో 53 లక్షలకి, 53 లక్షలలో 1 రూపాయి కూడా నిధుల దుర్వినియోగం జరగలేదు. ప్రతి దానికి ఎంబీ ఉంది. అది ఈవెన్ డిఎల్పిఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఎంబీ ఉంది. కాకపోతే ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే చేశారని ఉంది జరిగింది. ఇప్పటికీ నాకు మళ్ళీ గ్రామ సభ పెట్టినా నేను ప్రతి విషయాన్ని 53 లక్షలకు 1 రూపాయి కూడా మిస్ కాకుండా నేను ప్రతి వివరణ క్లియర్ గా చెప్తాను. ఎంపీ రికార్డులు ప్రతిదీ నేను చూపిస్తాను. అనవసరంగా నన్ను అభియోగం మోపి నన్ను పరువు తీయడము అనేది ఒక 1 సైడ్ గా మాట్లాడడం అనేది అయితే తప్పు అని నేను భావిస్తాను. రాజకీయంగా ఇక్కడ ఉన్న రాజకీయ పోరాటం రాజకీయ దాంట్లో నన్ను బలి చేస్తున్నారు. ఇప్పుడు మనం గ్రామ సభ మొదలు పెట్టాము. అటెండెన్స్ సంబంధిత అందరూ వచ్చారు. హాజరు రిజిస్టర్లో ఎంట్రీ అయ్యింది. గ్రామ సభ కొంతవరకు చర్చ జరిగింది. మధ్యలో వాళ్ళు వాకౌట్ చేశారు. గ్రామ సభ. నిజామాబాద్ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే సెలైన్ ద్వారా టాయిలెట్ క్లీనర్ ఎక్కించి భర్తను హత్య చేసిన ఘటన మరొక ముందే అదే మండలంలో మరో కుటుంబంలో విష ప్రయోగం కలకలం రేపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో భార్య తన భర్తతో పాటు అత్తను హత్య చేయాలని ప్రయత్నించింది. ఇక మోపాల్ మండలం ముత్కపల్లి గ్రామానికి చెందిన భూమన్న అతని తల్లి కోసం వండిన కూరలో గడ్డి మందు కలిపి వడ్డించినట్లుగా పోలీసులు తెలిపారు. కూర తిన్న అత్త అస్వస్థ గురికాగా భర్త కూడా అనారోగ్యానికి గురయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిపారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నా పేరు భూదేవ. గడ్డి మందు కూరలా కలిపింది. మేము అన్నం తిన్నాము, బయటకు కక్కేసినాం. నీరు కనిపింది. కొడుకు ఎట్లున్నాడు? కొడుకు హుషారు ఉన్నాడు కొద్దిగా. ఎప్పుడు అడు బగ్గ తినలేడు, నేనే మగ్గ తిన్నా.
డాక్టర్లు ఏమన్నారు? ఆడికి ఫైల్ పెట్టిండు నాకు కూడా పెట్టిండు ఫైల్. డాక్టర్లు ఏమన్నారు? ఏమన్నారు ఇక తక్కువ అమ్మాయి ఇవన్నీ ఇస్తాము అంటే ఉన్నాం ఇక ఇక్కడ ఎటువంటి చేసిండు. గడ్డు మందు డబ్బా పోలీసు వాళ్ళకి ఎవరు ఇచ్చింది? అదే తెచ్చిస్తుంది నా కోడలే. నా కోడలు ఇప్పుడు లేదట కదా ఇక్కడ టౌన్లో, పోలీసు పోయిందట కదా. పోయిందా ఏడా పిల్ల కిందనా? పిల్ల కింద లేదట కదా ఇప్పుడు. తెలియదు. మీకు తెలిసింది చెప్పు అంటే పోలీసు వాళ్ళకి ఇచ్చేసి ఆమెలేసి మాట్లాడంగానే ఎక్కించుకొని వచ్చిండ్రు నన్ను నా కొడుకు. నా పేరు భూదేవ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాల ప్రభావం విద్యారంగంపై పడింది. జిల్లా కేంద్రంలోని గంజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను వరద నీరు పూర్తిగా చుట్టేసింది. పాఠశాల పరిసర ప్రాంతాలు జలమయం కావడంతో విద్యార్థులు, టీచర్లు స్కూల్ లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకముందే అధికారులు స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వెళ్ళిపోండి మమ్మల్ని చూడకు. కేవలం ఇప్పుడు చేస్తాం వెళ్ళిపోండి మమ్మల్ని చూడకు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని సన్యాసమపాలె గ్రామ శివారు పంట పొలాల్లో వరదైన దృశ్యం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ భారీ పరిణామంతో దట్టంగా ఒకే సముదాయంగా పుట్టగొడుగులు మొలకెత్తాయి. సాధారణం కంటే భిన్నంగా భారీ స్థాయిలో వెలిసిన ఈ వింత పుట్టగొడుగులను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. మరి అల్లూరు జిల్లా పాడేరంటే ఉదయాన్నే పొలానికి వెళ్ళేటప్పుడు పుట్టగొడుగులు అయితే మాకు కనిపించింది. చూసేసరికి చాలా సంతోషంగా అనిపించింది. సంతోషం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి పుట్టగొడుగులు దొరకడం అన్నది మాకు అదృష్టం. ఎందుకంటే సేంద్రియ ఎరువులతో పండించేది కాదు, స్వతహాగా ఒక పద్ధతిగా అది ఏ ఎరువు లేకుండానో వచ్చి బయటకు వచ్చే పుట్ట నుంచి బయటకు వచ్చే ఈ పుట్టగొడుగులు చూసేసరికి మా కళ్ళ ఆనందంగా తిరిగాయి. మరి మేమైతే దాన్ని తెచ్చుకొని వండుకున్నాం. చాలా బాగుంది. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి చాలా అరుదుగా దొరుకుతుంటాయి. మా ఏజెన్సీ ప్రజలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటుంటారు. పోషక విలువలు ఉంటాయనేసి మా పెద్దలు చెప్పడం వల్ల దీన్ని మేము గుర్తించి దీని ఇంటికైతే తీసుకెళ్లి వంట చేసుకున్నామంటే. మైదాన ప్రాంతాల్లో దీన్ని మష్రూమ్స్ అని పిలుస్తారు. ఇవి షాపుల్లోనే పెట్టుకుని 100-150 రూపాయలకు ఒక 1/2 కేజీ లెక్కలు అమ్ముతుంటారు. మాకైతే ఇది చాలా అరుదు అండి. అది గడ్డితో పెంచి ఏదో చేస్తుంటారు. కానీ మాకు ఇలా దొరకడం మా అదృష్టం అండి. చాలా బాగుంది పుట్టగొడుగులు అయితే. మీరు కూడా ట్రై చేయండి. మరి అల్లూరు జిల్లా పాడేరండి. ఏలూరు జిల్లా కామగార్పుకోట మండలంలో వంగవీటి మోహన రంగ విగ్రహ ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దిగింది. ట్రస్ట్ అధ్యక్షుడు బుజ్జి సలహాదారు వాడపల్లి సతీష్ కుమార్ తమ బృందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక కాపు సంఘాల నాయకులు యువతతో సమావేశమై వారికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అండగా ఉంటామని భరోసా ఇవ్వగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN. ANN Maha Award